హైదరాబాద్లో జామకాయలు కొనుక్కొని తినాలంటేనే ఏదోలాగా ఉంటుంది. అదేదో థాయ్ జామకాయ, ఆ జామకాయ, ఈ జామకాయ అంటున్నారు కానీ అసలు అవి తింటే అవి ఏంటో కూడా అర్థం కాకుండా ఉంది రుచి మాత్రం. ఎందుకంటే అసలు జామకాయలు ఆర్గానిక్గా చెట్టు ఇంట్లో చెట్లుండి వాటికి ఎటువంటి మందులు మాకులు లేకుండా స్వచ్ఛంగా చిలక కొట్టిన జామపళ్ళు, ఉడత కొట్టిన జామకాయలు కోసుకొని చెట్టు మీద తప్పటిదప్పుడు కోసుకొని తిన్న అలవాటు ఉన్న వాళ్ళమేమో మేము. ఆ జామకాయలు తినాలంటే అసలు తినబుద్దే కాలేదు. ఇవి మా చెట్టు కాయలు కాదు, మా అత్తగారింట్లో చెట్టు ఉంది కానీ కాయలు అయితే లేవు. ఇవి బజార్లో కొన్నవే. కాకపోతే బజార్లో అంటే మార్కెట్లో కమర్షియల్ పర్పస్ కాదు, చెట్టు నుండి కోసుకుని రోడ్డు పక్కన తోటలు ఉంటాయి, రోడ్డు పక్కనే పెట్టుకుని అమ్ముకుంటారు కదా, వాళ్ళ దగ్గర కొన్నవి. వీటిలో అట్లా ఉప్పు కారం చల్లుకొని తింటే ఆహా ఏమి రుచి అని మనం ఎక్కడికో మైమర్చిపోవాలి. చాలా బాగుంటాయి దేశవాళీ జామకాయలు. ఇది దేశవాళీ జామకాయ. సరే, మొన్న విజయవాడ వెళ్ళి వస్తున్నప్పుడు కనిపించినాయి, వచ్చేప్పుడు తీసుకొచ్చామన్నమాట. ఇట్లాగా తింటే చాలా బాగుంటుంది. నాకు అది గుర్తొచ్చింది. జామకాయలు అంటే దేశవాళీ జామకాయలు ఇళ్లల్లో తోటల్లో పెంచుకున్న వాటికి వచ్చే రుచి. ఇప్పుడు థాయ్ జామకాయలు అంటున్నారు. ఆ జామకాయలు ఏంటో నాకు అర్థం కాదు. చూడటానికి మాత్రం టెంప్టేషన్గా ఒక్కొక్క కాయ 1 కేజీ ఉంటుందంట. మరి ఆ జామకాయలు ఏముంటాయి కానీ నోట్లో పెట్టుకుంటే అది జామకాయ కాదో కూడా తెలియట్లేదు. అసలు రుచి తెలియట్లేదు. దాన్ని ఎగబడి కొనుక్కుంటున్నారు. మేము ఎప్పుడు జామకాయలు మార్కెట్లో కొనలేదు ఇప్పటి వరకు.